రగ్గు నేర్చినమ్మ పొక్కరేకపోతే కొక్కరక్కల పాలవుతుంది చీరే జాకెట్ పూలు నా చేతిలో పెట్టి ఇవి కట్టుకుంటే ఎట్లా ఉంటుందని నన్ను అడిగితే బిడ్డోలు ఉంటావు అన్నా నువ్వు వచ్చే సమయం చూసి నాకు కోడి కట్టబట్టే గోడాలు మాటలైనా పట్టుకొని కొడుకు నన్ను గోడలు వరలు పట్టుకొని ఇరువురు దెబ్బలు కొడతారు కొడుక దయాదండమురా కొడుక ఉరిక చిరి గడపల పెట్టి దయదండం బంధు బాధలంటే పూర్వ ముసలి కుక్కని కొట్టినవు నువ్వు 20 ఏళ్ళ సూర కొడుకు నేను 60 ఏళ్ళ పెద్ద వరసని కొడితే కొడతారా తిడతారా నన్ను కొడితే నాకేం చిన్నతరం కాదు నా కొడుకే నన్ను కొట్టిండు అనుకుంటా కొట్టి ముక్కడల్లా ఊరా కొడుకు అన్నమూలు పెట్టు కొడుక కొడుక నేనే తప్పు చేయలేదని కన్న తల్లి చూడు సుభాషీలు రాదు వల్ల ముఖము చూసుకుంటూ ఏడుచుకుంటూ అనుకున్నాడు శరణుల వారికి మరణం ఉండదు నేను నా కొడుకు కాళ్ళ మీద పడితే నన్ను ఇంట్లో ఉండనిస్తాడు నా కొడుకును నా బిడ్డను దాస్తాడు నా కోపు కెడుపు పెడతాడు అవలారా అక్కలారా ఆలకించి దాదలారా అత్త తండ్రి సుభాషీల రాదు దొరకు దండం పెట్లే జవాను దండం పెట్లే సావట్ల ఉన్న సర్కారు సలాము అయ్యనోడు కోడును పెట్టిన నేరానికి కొడుకు కాళ్ళ తప్పు కొడుకు ఎల్లరో నాకు ఏ పని వచ్చేప్పటికి నా కొడుకును నా బిడ్డను దాదుకుంటా కత్తి బట్టి రాజ్యం వెళ్ళే గారి కట్టబట్టి వ్యవసాయం వేయలే పారబట్టి ఒడ్డు కూర ఎక్కలే నాకు ఏ పని వచ్చేప్పటికి నా కొడుకును నా ఇక కొడాలి మాట ఇల్లు కొట్టవాకు ఇల్లు కొడితే నా ముందు పుట్టి నా కుక్క అన్న ఉండి పడిగే నా అన్న ఇంటికి పోయి ఓరన్నా నా కొడుకెళ్ళ కొట్టిన నా అన్న ఇంటికాడ బతుకుతారా నా వెనక పుట్టి నాకు తమ్ముడు ఉండి పడిగే నా తమ్ముడు ఇంటికి వదిన కొడుక చేపల 10 రూపాయలు లేకుండా పాలు దీవుండాలో అంటారు నాకు పాలల్లో దీవు లేదు ఎక్కడికి ముందు కొడుకు ముఖం బిడ్డ ముఖం నోనుకుంటావు బిడ్డ శ్రీ వెళ్ళి నీకు నోరుంటే ఓ అన్నావు మాత రాజా మన బాబు ఆ తప్పు చేయలేదని మీ అన్నతోటి చెప్పుకుందిగా బిడ్డ నువ్వు నా ముఖము చూడకున్నా నా కొడుకు నీ చిన్న ముఖ వల్ల కొడుక పసిపిల్లలంటే దేవుతులతోటి సమానమురా నీ చెల్లి నీ తమ్ముల్ని నీ కాళ్ళ కొడుకు కొంటే భూమి దొరుకుద్ది కొంటే జాగ దొరుకుద్ది కట్టుకుంటే ఇల్లు కనబడుతుంది కోడితే బాయి కనబడుతుంది 20 వేలు ఎల్లు గారు రాదు 90 వేలు తోడగారు రాదు బాబు ఇల్లెల్ల కొడితే నీ చెల్లె బతుకుతున్న కొడుక అదిగో నీ చెల్లె ఈడుకు చిన్నైనా ఆతికి పెద్దది నువ్వు చెల్లె కాళ్ళు ఒక డోరి చెల్లె నీ కాళ్ళు మున్నాటి దొంగముండ అరే తండ్రెక్కలు గొర్రె గుద్దిన కొట్టిండు
నేను పెట్టవలసిన అన్నం పదహారు పోయే సులకం ఎక్కువ పెడితే నా బంగుల కాపలా కాస్తుంది పూర్వంలో వచ్చే పాలు మా అర్జాలం అంటే పిల్లికి పోతే నా ఇంట్లో సూరంలో కాపలా కాస్తుంది నా పెళ్ళం వచ్చింది దేవత కాళ్ళ మీద వేసిన పిల్లల జాడిచ్చి తన్ను అంతే తొండు వెండుగా చెడి ఫుట్బాల్ చెండు ఎగిరెత్తా అంటే కొడుకుని బిడ్డను అందుకొని ఆ చోట నిలబడ్డాడు సుభాషేన రాజు ముసలిడంజ కొడుక పోరాని తండ రెక్కలు బట్టి కొరకొర గుంజుకొచ్చి గడపోతులు నెట్టేస్తే తొండు వెంట గడ్డం పడ్డాడు కొడలా శశిరేఖ నాలాంటి తల్లి నీకు లేకపోయిందా నీకు ఎట్ల న్యాయం అయితే నీ సూచేడి కళ్ళ సూదులాడ కనిపించే కళ్ళ కత్తున్నాడు నీ పలికి నూరల పల్లె నూల ఇచ్చి దేవునికి మెచ్చుకుంటూ పోరు నీ తండ్రి లాంటి నాకు ఈ నిందోడి గట్టి రంకోడి గట్టి ఇల్లు కొడతారు ఊరి కొడుక నువ్వు కోడలు బాటలు బట్టి నన్ను ఇళ్ళ కొడతారు రా ఏ తండ్రికైనా రైతుకైనా పచ్చడి చేరి మీద ఇల్లాసలు ఎదిగే పిల్లల మీద తల్లిదండ్రికి కన్యాసలు రా వడరాడు కూడు పెట్టి సచ్చినాడు అవధులేసి కోడి కళ్ళు గంట వల్ల 20 ఏళ్ళ కొడుకు కోడలు ఉండగా పిడిలేని సాగు దావరని మీ అమ్మ సతి పోరాడి రెండో కార్పుల కమల పిల్లల కన్నా చేతిలో పెడితే నాకు రంకోడి గట్టి ఇళ్ళ కొడతారు నా రాత బలమెట్ల ఉన్నో కొడుకును వీటిని బావ కట్టుకొని కట్టుతోడి ఇల్లు తండ్రి తండ్రి ముగ్గురు సుఖవాకిగా చూడు ఇద్దరు పిల్లలెత్తుకొని ఎవరికైనా బాధ వచ్చినాడు బాంధువులు కత్తరు కొడుకులు నువ్వు మెడ మీద కట్టి తెల్లగొట్టినప్పుడు తన భార్య అది కట్టింది బాబాసు వదిలేది 20 ఏళ్ళ కొడుకు కోడలు ఉండగా ముసలితనానికి బిడ్డలు కట్టిన వాటిపోతుంది ఈ బిడ్డ కొడుకు ఎక్కని పెట్టలేదు గురుకుంటం లేదు కట్టను ముగ్గులే తిరిగిన జాతర లేదు బిడ్డను కొడుకు వెరడా చేతులు పెడితే ఈ బిడ్డ కష్టం కొడుకు కష్టం నా కష్టం చూడతా బాబా పుణ్యం ఉడుతుంది కలిగిలాంటి నీళ్ళ కన్నీళ్ళు తీసుకుంటూ ఎటో పోతారు అంటే వెలుగెత్తి వెలకడా తలెత్తి చూడడా పోరు కొంత దూరం పోగా 3 పదార్ల గంటల కాడ చౌరస్తా అంటారు చౌరస్తా వేడి కత్తి ఏడుచుకుంటూ పోతాడు ఊళ్ళ ప్రజలు చుట్టుముట్టి అయ్యా నిన్ను పోరి నీ బాధల్లో అన్నారు అయ్యా ధనం ఉంటే దాచుకోవాలి బాధతే చెప్పుకోవాలి ఏందయ్యా ఊరిలో రాజు ధారకర్త పుణ్యమూర్తి తిని బాధ తగ్గి అయ్యా నా సతీమణి సోదరిదేవి కాలమై ఒక్క 2 నెలల పొద్దు నా కోడలు శశిరేఖ నాకు రంకోడి గట్టి ఎల్లగొట్టిన కొడుకొచ్చే సమయం చూసి చీర జాకెట్ పూలు నా చేతిలో పెట్టావు మీ బాపాయి కట్టుకొని నా ప్రేమ తీర్చు అన్నాడని రంకోడి కట్టింది నా కోడలు నాకు రంకోడి కడితే మరి లోకం మాట ముయ్యము కూడా ఉండదు బాగా అటువంటి కోడలు బిడ్డలు చూసుకోవాలి కోడలు ఎక్కువ ముగ్గులు ఆడతారని ముంగడ ముచ్చడి పెడతారని ఎక్కిరిస్తారు సముద్రాలు కట్టవచ్చు కానీ సమలోకల మాట ముయ్యము కూడా లేదు నేను బొందనైన మొత్తగాని ఆరిందే పోయ్యా అడవిలో నా పిల్లల ప్రాణం తీసి నేను ప్రాణం తీసుకుంటున్నాను నా పిల్లల చెట్టు బండ రాయి కొట్టి నా పిల్లల ప్రాణం తీసి నేను చెట్టుకు ఉరిపెట్టుకొని చచ్చిపోతా అన్నాడు అంటే ఆ ప్రజలు అన్నారు అయ్యా నువ్వు బతుకు అంటే బాగా నువ్వు చచ్చిపోతే ఈ నింద మొయ్యాల్సిందే మనిషి గుండెరాయి చేసుకొని బతుకు మనుండి కొట్లాడాలి మనుండు నువ్వు ఈ పిల్లల సారి సవరించి పెంచి పెద్ద చేస్తా ఈ పిల్లలు నీ మీద పడ్డ నిందను దూడు చేస్తారు అయ్యా నువ్వు చచ్చిపోతే కోడలను చేదబట్టి ఇగ్గుముగ్గులు ఆడితేనే ఇచ్చేది వచ్చిందంటారు
మనుండి బతుకుతాయి పిల్లలు నీ మీద పట్ట నిందెలు దూడు చేస్తారయ్యా నీ కొడుకు నీ బిడ్డకు పాలు పోతావు నీకు అన్నమేస్తావు అన్నారు ఇద్దరి పిల్లలు పట్టుకొని కుమ్మరి మహాదేవుని ఇంటికి వచ్చిండు అయ్యా కుమ్మరి తండ్రి నా కోడలు నాకు రంకోడి గట్టి వెళ్ళబెట్టింది ఒక్క ముంతాయి పాలాడుకుంటా సిప్పాయి అన్నం అడుపుకుంటా అంటే ఆ కుమ్మరి తండ్రి అయ్యా నువ్వు ఊరిలో రాజు అని అది అటువంటి ఒక సిప్ప ముంపిచ్చిండు రాజుల ఇళ్ళల్లో పుట్టి రాత ముచ్చు రాత చిన్న మీ ఇళ్ళ పండి వస్తారు నా పిల్లలకు పాలు పోయిరు నా కన్న వేయరు అని అరే అటువంటి రాజు ముంత చేత పెట్టి బాధారపడిగా వాటారమ్మా అవలేని పిల్లలకు అవలేని పిల్లలకు అవలారా కిలారా అలాగే పాలు పోతే నా పిల్లలు బతికి బలగొలగొస్తారు అరే బుచ్చమడుగు ఉండడా అరే అరే ఎవరికి తీరులో ఉన్నదో ఈశ్వరుని కనుక పరమేశ్వరుని కనుక ఇవాళ జరిగింది రేపు ఏ మానవుడైనా అనుకుంటాడు కానీ రేపు జరగబోయేది ఇవాళ అనుకుంటానికి ఏ మానవుడు నుంచి కాదు అరే దానకర్త దానకర్త దూది ముల్లే నిరోధి అరే దానకర్త అరే రాజు రాజు కాల రాజు దగ్గరికి వెళ్ళ తప్పది అడిగి వల్ల విడదమంటే గాడిగ ఒట్టు కాదు మళ్ళీ వల్ల విడదమంటే పసుపొట్టు కాదు కాట్ల పడ్డాడు రాత కాట్ల పడతాడే పోతాడు పాపం అన్న ఓ తల్లి పాలు పోతల్లి పాలు పట్టుకొని జాలార కోరేరు పొందిరే ఏ వాళ్ళు తేలిపోతారు తేలిపోతాంది తేలిపోతే కోటరుకుదే కోటరుకు మీరు 500 అయినా మాకు కుడి చేత మీరు 20% మేము లెక్క పెట్టుకపోతాం రాజు సుభాషేన రాజు తండ్రి వాళ్ళు అడుక్కున్నాడు చెప్పురా అన్న రాజు పేరు చెల్లె నీ పేరు రజిత మరి చెల్లెగల రజిత అన్న రాజు పేరు మీద 100 రూపాయలు దానం తిండి తాగుతూ పేరు రాదు మరి చెల్లె రజిత అన్న రాజు పేరు మీద అన్న నువ్వు ఊరి మీద ఉంటే మాకు పెట్టకున్న పోయకున్న పేరున్నదా అన్నులున్నదా ఆశున్నదాలు అంటారు అన్న రాజన్నాయుడు గారు ఈడల్లో ఇంట్లో పుట్టి ముచ్చి రమ్మంటే పదవు అన్నాడు నీకు 100 ఏళ్ళు నిండినయా నీ జీవి చెట్టుగుట్ట కాగమై తిరిగొద్దరి చెల్లె రజితవ్వ అన్న రాజు పేరు మీద 116 రూపాయల దారం ఈడిగా రాజన్న రోజు చెల్లెగల్ల రజితవ్వ అన్న డబ్బులు శ్రీరామ పండుగలో అన్ననాది కచ్చినారా ఈ అర్ధరాత్రి చెల్లి రావా అన్ననాది కచ్చినారా రజితవ్వా ఉండరాని నేను అన్నరా రావా రమ్మని ఏ ఊరోడు రావా మా అన్నరాడు వారి రావా అటు లేకపోతే చెల్లరా మీ అన్న మీకు ఉంటే రావా నీకెంత సంబరం ఉండాలి రావా ఏడాది కుక్కనాడు రావా రాకిట్ల పండుగ రావా నీకెంటి రాకిట్ అన్నది రావా పుట్టువాకు కట్టుకున్నవా నాన్న
వసినాడు శ్రీరామ భవాల వసినాడు నీళ్ళు నీకు అయి శ్రీరామ నా ఇల్లు నాకు అయ్యేరా సెల్లరా దారికి దచ్చరారా శ్రీరామ ఊరికి ఉత్తరారా కూడదమ్మ మర్రి కింద శ్రీరామ నీళ్ళు కట్టుకున్నారా సెల్లరా దక్కని అన్నం చెల్లి శ్రీరామ దుఃఖమోడి కట్టిరారు శ్రీరామ నేడిగా పెద్ద బాబు శ్రీరామ పెద్ద బాబు నవిడ రజితమ శ్రీరామ పెద్ద బాబు రాజు కత్తిరా శ్రీరామ పోతరాని చుట్టం బిడ్డ శ్రీరామ చుట్టము దొరికినారు శ్రీరామ ఊరికి పోయినారు శ్రీరామ ఊరువాడ చుట్టం బిడ్డ శ్రీరామ పల్లెకు నేను ఓలే శ్రీరామ మల తిరిగి రాను బిడ్డ ముగ్గురున్న కాడికి బిడ్డ శ్రీరామ ముచ్చటాల రాను బిడ్డ రజిత రజితవా నీ అన్న తినేసి పండుగల నేను పెద్ద బాబు నాది ఖర్చుల విద్య ఊరికి వీళ్ళని ఊడుతూ చూడకు పల్లె వీళ్ళని పల్లెతో చూడకు ఉండని నేను అన్నారు రమ్మని ఇప్పుడు బాధ పెట్టిండు మా పెద్ద బాబు రాడారు మీరు అడ్డ ఎవరు లేరు బిడ్డ అందరినీ వస్తారు అడవులు ఇల్లు కడతారు బిడ్డ మరి బిడ్డగల్ల రది తవ్వ పెదనాన్న పోషయ్య పేరు మీద మరి అదిగో అన్న రాజన్న పేరు మీద చెల్లె రది తవ్వ 116 రూపాయల ఆ సంగతి ఎట్లుండగా తండ్రి కన్న తండ్రి సుభాసేన దానం అడిగితే ఏదంటే అది పుడుతుంది ఎందుకయ్యా తల్లిదండ్రి చేసుకున్న పుణ్యం పిల్లలకు ఎక్కడికి వస్తున్నట మరి పిల్లల కన్నా తల్లి సుభద్రదేవి పొయ్యి మీద ఎసరు పెట్టుకుని సోటుకొత్తబడుకు బదులు పోతే లేదనుకుంటే ఇచ్చేదని తల్లి చేసుకున్న పుణ్యం ఏమడి పిల్లలకి ఏది అడుగుతుంది పుడుతుంది ఆ ఊళ్ళే మరి ఎవరి సూరు కింద వాళ్ళని ఎత్తారు అన్నాను చెండకైతే బయటికి వచ్చిండు చిప్పల అన్నం పక్క పెట్టుకొని కాలేవి చేసుకొని పాలు పోతాడు మరి పుట్టినాక వెళ్ళాడు అవదచ్చిపోయింది 2 నెలలు నాడు పెద్ద నెలగొట్టిండు పాప పాలడికి పోతాడు అని ఎరకనా కాలరెక్కలు ఆడించుకుంటా గుట్ట గుట్ట పాలు మింగుతారు పాలు మింగి కడుపు నిండినప్పుడు కట్టికి కురుపనగా నిద్ర వస్తుంది నిద్ర వస్తుంది కానీ పిల్లలకు మాడా కొట్టుకుంటా శ్రీవల్లి కొడుక శ్రీమంతుడు మీ మాడ కొట్టుకుంటుంది మీకు సబరు ఉందమంటే నా పేద కొడిన పెద్ద కొత్త లేదా కోట్ల వాడకు వచ్చిర్రు కొబ్బరి తల్లు రారు నా పిల్లలకు సవరయ్యి బతుకుంటే నా బిడ్డ శ్రీవల్లి మీ రుణం ఎట్లన్నా తీర్చుకుంటే ఇవాళ కాదయ్య రోజు రాయేస్తా వాళ్ళరు ఇంటికి వెళ్తే వాళ్ళ పడుతాడు ఇవ్వాలి వెన్నింటికి రేపోతాడు రేపు వెన్నింటికి వెళ్ళి పోతాడు ఇవ్వాలి వెన్నింటికి రేపోతే ఇదే వారు ఆట అని నేటి కనుకున్న సాటు కనుకుంటారని మొత్తాక చెండగైతే మీద నైట్ అంతా తురుకల మక్క మసీదులో అంటాడు అవల మనిషి ఆగుమన్న కాడ ఆగుతాడు కానీ కాలవేదన ఎప్పుడు ఆగది అవ్వదచ్చిపోంగా శ్రీమంతుడు శ్రీవల్లి 4 రోజుల పిల్లలు పెద్దర్ల మాత్రం రాదు ఎల్ల కొట్టంగా 3 నెలల పిల్లలు కన్న తండ్రి పుచ్చబడికి సారంగా అట్లా కొన్ని రోజులమ్మా మరి కొన్ని రోజులమ్మా రోజులు వారాలు 2 ఏళ్ళు 3 ఏళ్ళ పిల్లలై ముచ్చట్లు వచ్చినాడు అప్పచేతులు పెరిగిన పిల్లలైతే ముందు అవ్వాల పిలిపొస్తుంది అవ్వ ప్రేమ తెలవని బిడ్డలు నాన్న చేతులు పెరుగుతారు కాబట్టి ఇక నానంట పిల్లలు 5 ఏళ్ళ పిల్లలైనరు 5 ఏళ్ళ పిల్లలైన కానీ బాబు ఒక్కరే ఉన్నావు మరి అభేదాలు అడుగుతలేరు ఆ 2 పిల్లలు తెలవక అడుగుతలేరు తండ్రి తెలిసి చెప్తలేడు బిడ్డ శ్రీవల్లి మీ అవ్వ పుట్టినాక నాడు చచ్చింది నీ పెద్ద నెలగొట్టినాడు ఇప్పటి సంది నా పిల్లలు కుడుముల కింది కట్టి కూడదని గుమ్మిలో వడ్డు కోసి పెట్టేసి